ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్లయితే 26,000 మంది టీచర్లు ఉద్యోగాలు రద్దు, జీతాలు వెనక్కి ఇవ్వాలని కలకత్తా హైకోర్టు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియ చల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. దీని ద్వారా ఉద్యోగాలకు సాధించిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 4 వారాల్లో తాము అందుకున్న వేతనాలు తిరిగి ఇచ్చేయాలని జారీ చేసిందన్నమాట. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థ చటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఎవరైతే ఉద్యోగులందరూ కూడా జీతాలు అయితే వెనక్కి ఇవ్వాలని హైకోర్టు అయితే మనకు